టీఆర్ఎస్ తమను టార్గెట్ చేస్తుందంటున్న హస్తం నేతలు క్యాడర్లో ఎంటర్ అయ్యి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణకు ముహూర్తం కుదరలేదా? లోకేష్ జాతకానికి అనుగుణంగా ముహూర్తం ఖరారు కావడం లేదా? దసరా శుభముహూర్తంలో నిర్వహించదలుచున్న మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనా? ఎందుకు ఈ మంత్రివర్గ విస్తరణపై చంద్రబాబు తర్జన భర్జనలు పడుతున్నారు? ఏపీ మంత్రివర్గ విస్తరణకు కుదరని ముహూర్తం ఇప్పట్లో ఉండకపోవచ్చని సంకేతాలు, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఉండవచ్చని ఊహాగానాలు, ఫలితాలు సాకుగా చూపి పోటీ తగ్గించే యోచనలో బాబు, విస్తరణ జాప్యంపై ఆశావాహుల్లో అసంతృప్తి, విస్తరణపై క్లారిటీ ఇవ్వని చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరినట్టు లేదు. దసరా శుభగడియల్లో అక్టోబర్ 1 లేదా 9 ఉంటుందని ఇప్పటివరకు సంకేతాలు వచ్చినా పార్టీలో ఆ హడావుడి ఎక్కడా కనిపించడం లేదు. విజయదశమికి ఉంటుందని జోరుగా ఊహాగానాలు వినిపించడంతో చాలా మంది ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకున్నారు. కానీ పార్టీలో మాత్రం ప్రస్తుతం నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. విస్తరణ ఎప్పుడు ఉంటుందని పార్టీలో ఏ పెద్ద నాయకుడిని అడిగినా తమకేం తెలియదనే జవాబు వినిపిస్తోంది. పదవులు వస్తాయని చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశగా ఎదురు చూస్తున్నా విస్తరణపై సీఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. టీడీపీలో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితిని బట్టి ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్టేనని స్పష్టమవుతోంది. విస్తరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మరో విధంగా ఉన్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో విస్తరణ అంటూ చేపడితే చాలా మందిలో అసంతృప్తి జ్వాలలు రగిలే అవకాశం ఉండడంతో వ్యూహాత్మకంగా మున్సిపల్ ఎన్నికల తర్వాత విస్తరణ చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. మున్సిపల్ ఫలితాలు సాకుగా చూపి పోటీ తగ్గించాలన్నది చంద్రబాబు ఆలోచనని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాల పరిధిలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు మంత్రివర్గ విస్తరణ చేపడితే మంత్రివర్గంలో స్థానం లభించని వారు అసంతృప్తికి గురై ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారనే భయం బాబులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు విస్తరణ జాప్యంపై ఆశావాహుల్లో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. నేడు రేపు అంటూ 2.5 ఏళ్లు గడిచిపోయాయని గుర్తు చేస్తున్నారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మారదా? గంటల తరబడి సమావేశాలు నిర్వహించడం ఇలాగే కంటిన్యూ చేస్తారా? సుదీర్ఘ సమయం పాటు కలెక్టర్ల సమావేశం నిర్వహించి ఏం సందేశం ఇవ్వదలిచారు? మారని చంద్రబాబు తీరు, ఉక్కిరిబిక్కిరవుతున్న మంత్రులు, అధికారులు. తొలి రోజు 13 గంటల పాటు సాగిన కలెక్టర్ల సమావేశం, గంటల పాటు సాగిన చంద్రబాబు ఉపన్యాసం. చెప్పిందే చెప్పారని అధికారుల విసుగు, సీఎం ప్రసంగంలో కనిపించని కొత్తదనం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించే సమావేశాలు, సమీక్షలంటే మంత్రులు, అధికారులు భయపడుతున్నారు. గంటల కొద్దీ సమావేశాలతో ఎటువంటి ప్రయోజనం ఉంటుందని చాలా మంది చాటుమాటుగా మాట్లాడుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ల సమావేశం తొలి రోజు 13 గంటల పాటు సాగింది. ఇంత సుదీర్ఘంగా సమావేశంలో కీలక చర్చేమైనా జరిగిందా అంటే అటువంటిదేమీ లేదని తేటతెల్లమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంలో కొత్తదనమేమీ లేదని, చెప్పిందే చెప్తూ పోయారని చాలా మంది అధికారులు విసుక్కుంటున్నారు. గంటల కొద్దీ ప్రసంగాలతో తలనొప్పి వస్తోందని కలెక్టర్ల సమావేశానికి హాజరైన చాలా మంది అధికారులు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమలో చాలా మందికి షుగర్, బీపీ ఉన్నాయనే విషయాన్ని సీఎం మర్చిపోయారని చాలా మంది మంత్రులు బాధపడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి సభలు, సమావేశాలు పెట్టి సమయం వృధా చేస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వీటికి తోడు రోజు టెలికాన్ఫరెన్సులు ఉండనే ఉంటాయని గుర్తు చేస్తున్నారు. డిసిప్లిన్ గురించి చెప్పే చంద్రబాబు పంక్చువాలిటీ మర్చిపోతున్నారనే చమత్కారాలు కలెక్టర్ల కాన్ఫరెన్సులో వినిపిస్తున్నాయి.
రాష్ట్రమంతా వర్షాలు వరదలతో అతలాకుతలమైన పరిస్థితుల్లో కలెక్టర్లను విజయవాడకు రప్పించాల్సిన అవసరముందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశమేదో వచ్చే నెలలో నిర్వహిస్తే బాగుండేదని అంటున్నారు. సభలు సమావేశాలతో గంటల కొద్దీ టైం వేస్ట్ చేసి పనిచేయడం లేదనే అపవాదు తమపై వేస్తున్నారని ఉద్యోగులు వాపోతున్న పరిస్థితి. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ. ఉప ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న గ్రామం అంటే ఆ ఊరు అద్భుతంగా వెలిగిపోతూ ఉండాలి. దానికి తోడు ఆయన తన నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నానంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే నిజంగా ఆ ఊరు అభివృద్ధికి నమూనాలా ఉండాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప దత్తత తీసుకున్న గ్రామం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని జె తిమ్మాపురం గ్రామం ఇది. ఇది ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దత్తత గ్రామం. చిన్న చినుకు పడితే బయటకు అడుగు పెట్టడం అసాధ్యం. బురదలో తాము బతుకుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రే తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో తమ ఊరు దశ మారిపోతుందని అంతా భావించారు. కానీ జె తిమ్మాపురంలో పరిస్థితి వేరు. గ్రామంలోని బీసీపేట, ఎస్సీపేటలో కాసేపు కూడా ఉండలేని పరిస్థితి. మీ కాళ్ళు మేము దత్తం తీసుకున్నాం కాబట్టి, మీ చెట్టు పెద్ద జై తిమ్మాపురం దత్తం తీసుకున్నాం కాబట్టి కొంచెం కోట చేస్తామనేసి ఆయనేమో చెప్తున్నాడండి. మినిస్టర్ గారు చెప్తున్నారండి. మినిస్టర్ గారు ఎలా చెప్తున్నారండి, ఇక్కడ చెప్తున్నా చేసేది ఏముంటలేదండి. ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని నియోజకవర్గంలో పర్యటించిన ప్రతిసారి చినరాజప్ప గొప్పగా చెప్పుకుంటారు. 100 కోట్లు ఖర్చు చేస్తే మా ఊరు, అందున మంత్రి గారు దత్తత తీసుకున్న గ్రామంలో పరిస్థితి ఇలా ఎందుకుందని జె తిమ్మాపురం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. చూడండి, కన్నించి కడికైనా ఎంత దత్తత తీసుకున్నారో చూడండి. చూసి పిల్లలు, మరి పసిపిల్లలు, పాలు తాగే పిల్లలు దానిలో కూడేసేసి మాపులు పొగులు ఏడుపులు జ్వరాలు వచ్చేసి. రాజప్ప గారు 2,000 కోట్లు ఇచ్చాను అంటున్నాడు. ఏమి ఇచ్చాడు? 100 కోట్లు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఎవరికి తెలియదు. ఏం దత్తత చేసుకున్నాను అంటున్నాడు. ఊరిని దత్తత తీసుకున్నాను అని చెప్పుకోతున్నారు. ఇక్కడ బీసీపేటలో ఎక్కడ చూసినా, ఎవరు చూసినా బాళ్ళు, లోతు బాళ్ళు తిరుగుతున్నారు. రాజప్ప గారు అదే రాజప్ప గారు ఈదికి కూడా రానత్తలేదు ఇక్కడ ఉన్న నాయకులు. స్థానికంగా పలుకుబడి ఉన్న టీడీపీ నాయకులు తమను అడగదొక్కుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంత్రి గారు తమ గ్రామ పర్యటనకు వచ్చినప్పుడు ఊరంతా తిరిగి తమ పరిస్థితిని స్వయంగా తెలుసుకోవాలని కోరుతున్నారు. బి రాజు, కరెస్పాండెంట్, కాకినాడ. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీకి కలిసొస్తోంది. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే మధ్య తగువల కారణంగా కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీ చైర్మన్ పదవి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. పెడన మున్సిపాలిటీపై వైసీపీ జెండా. ఎంపీపీ పదవిని కూడా దక్కించుకున్న వైఎస్ఆర్సీపీ. సొంత నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే కాగితకు చొక్కెదురు. మంత్రి పదవిపై కాగిత పెట్టుకున్న ఆశలపై నీళ్లు. టీడీపీ కౌన్సిలర్ వైసీపీకి ఓటేయడంతో కంగుతిన్న ఎమ్మెల్యే. పెడన నియోజకవర్గంలో మారుతున్న రాజకీయం. ఎంపీ కొనకళ్ళ, మంత్రి కొల్లుపై కాగిత వర్గం మండిపాటు. లోపాయికారిగా తమను దెబ్బతీశారంటూ ఆగ్రహం. ఒక దెబ్బకు 2 పిట్టలు సామెతను పెడన నియోజకవర్గంలో ఆచరణలో చూపారు టీడీపీ నేతలు. పెడన నియోజకవర్గంలోని కీలకమైన పెడన మున్సిపాలిటీ, మండల పరిషత్ అధికార తెలుగుదేశం చేతుల్లోంచి అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కు వెళ్లిపోవడంతో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఇరుకునబడ్డారు. రేపో మాపో మంత్రి పదవి వస్తుందని ఎంతో ఆశలు పెట్టుకున్న కాగితకు ఈ పరిణామాలతో అధిష్టానం నుంచి ఎటువంటి మొట్టికాయలు పడతాయోననే ఆందోళన ఎక్కువైంది. అధికారంలో ఉండి మున్సిపాలిటీ మండలాన్ని కాపాడుకోలేని కాగిత వెంకట్రావుకు మంత్రి పదవి ఎలా వస్తుందని ఆయన వ్యతిరేక వర్గీయులు అప్పుడే ప్రచారం మొదలుపెట్టేశారు. తాజా పరిణామాలతో పెడన నియోజకవర్గంలో అధికార పార్టీలో అలజడి ఉధృతమైంది.
దీర్ఘకాలంగా ఎంపీ కొనకళ్ళ నారాయణతో ఉన్న విభేదాలు, మంత్రి పదవిని కాపాడుకునేందుకు కొల్లు రవీంద్ర వ్యూహం వెరసి పెడనలో తమకు నష్టం కలిగించాయనే అనుమానాలు కాగిత వెంకట్రావు వర్గీయుల్లో వ్యక్తమవుతున్నాయి. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ బీసీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఎప్పటి నుంచో మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో చీఫ్ విప్ వంటి పదవులు నిర్వహించిన కాగిత వెంకట్రావు ఈసారి తన సీనియారిటీతో మంత్రి పదవి లభిస్తుందని ఆశించారు. సొంత సామాజిక వర్గానికి చెందిన మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణతో కాగితకు చాలా కాలంగా విభేదాలున్నాయి. ఈ క్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో ఎంపీ కొనకళ్ళ సన్నిహితంగా ఉంటూ కాగిత వెంకట్రావు మంత్రి పదవి కోసం చేస్తున్న ఒత్తిడిపై కన్నేసి ఉంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలి కాలంలో నిర్వహించిన సర్వేల్లో కొల్లు రవీంద్ర పనితీరు బాగోలేదని, ఖచ్చితంగా వచ్చే మంత్రివర్గ మార్పుల్లో ఆయనను పదవి నుంచి తప్పిస్తారని కాగిత వర్గీయులు గత కొంతకాలంగా అంచనా వేస్తున్నారు. కొల్లు రవీంద్ర స్థానంలో పార్టీలో సీనియర్ అయిన కాగిత వెంకట్రావుకు బీసీ కోటాలో మంత్రి పదవి దక్కడం ఖాయమని పెడన నియోజకవర్గంలో ఆయన వర్గీయులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో పెడన మున్సిపాలిటీలో మొత్తం 22 కౌన్సిలర్ స్థానాలకు గాను చెరో 11 స్థానాల్లో గెలుపొందిన టీడీపీ, వైఎస్ఆర్సీపీలు ప్రారంభంలో చైర్మన్ పదవి కోసం పోటీపడ్డాయి. ఎమ్మెల్యే ఓటు కూడా జత కావడంతో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎర్రా శేషగిరిరావు చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆయన చనిపోవడంతో వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యూం ఇన్ఛార్జ్ చైర్మన్గా ఏడాది నుంచి కొనసాగుతున్నారు. దీంతో కౌన్సిల్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ బలాలు సమానంగా మారాయి. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల ప్రకారం చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్సీపీ నుంచి ఓ కౌన్సిలర్ను తమ వైపు తిప్పుకుంటే తిరిగి చైర్మన్ పదవి తమకే దక్కుతుందని కాగిత వర్గం భావించింది. చైర్మన్ అభ్యర్థిగా బెజవాడ నాగరాజు అనే కౌన్సిలర్ను ఎంపీ కొనకళ్ళ ప్రతిపాదించగా భూసం ఆనందరావును కాగిత వెంకట్రావు బలపరిచాడు. దీనిపై ఎంపీకి, ఇటు ఎమ్మెల్యే కాగిత మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఎన్నిక జరిగే సమయంలో టీడీపీకి చెందిన లంకె స్రవంతి అనే కౌన్సిలర్ ఎదురు తిరిగి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఓటు వేయడంతో పరిణామాలు మారిపోయాయి. దీంతో ఒక ఓటు మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బండారు ఆనందప్రసాద్ చైర్మన్గా ఎన్నికయ్యారు. సొంత పార్టీ కౌన్సిలర్ను ఒప్పించుకోలేని పరిస్థితి ఎమ్మెల్యే కాగితకు ఎదురు కావడం ఆయన వర్గీయుల్లో అనుమానాలకు కారణమైంది. మంత్రి కొల్లు రవీంద్ర సామాజిక వర్గానికి చెందిన లంకె స్రవంతి పార్టీని వీడి వైఎస్ఆర్సీపీకి మద్దతు పలకడం వెనుక మంత్రి లోపాయికారిగా ప్రోత్సహించారని, దీనికి ఎంపీ కొనకళ్ళ కూడా సహకారం అందించారనే అనుమానాలు కాగిత వర్గీయుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు దగ్గరకు ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఎలా వెళ్లగలరని ఆయన వర్గీయులు మదనపడుతున్నారు. నియోజకవర్గంలో కాగితకు పట్టులేదని, అందుకు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఓటమి నిదర్శనమని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ళ అధిష్టానం వద్ద చాటుకునేందుకు తాజా పరిస్థితులు బలం చేకూరుస్తున్నాయని కాగిత వెంకట్రావు కంగారు పడుతున్నారు. మంత్రి పదవి ఆశిస్తే ఉన్న మున్సిపాలిటీ, మండలాలు కూడా కోల్పోవాల్సిన దుస్థితి ఎదురవడంతో కాగిత వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి కొల్లు, ఎంపీ కొనకళ్ళ రాజకీయానికి కాగిత బలవుతున్నారంటూ తమ వాదనను చంద్రబాబు ముందు వినిపించాలని కాగిత వర్గీయులు కొందరు భావిస్తున్నట్లు సమాచారం. రాజా రమేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. కేఎస్ఆర్ పొలిటికల్ కమెంట్ బ్రేక్ తర్వాత చూద్దాం. ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు నిజంగా సంతోషకరమైన రాష్ట్రంగా మార్చుతారా? నిజంగా రాష్ట్ర ప్రజలకు సంతోషం చేకూర్చే నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారా? రైతులు పడుతున్న ఇబ్బందులు ఆయనకు కనిపించడం లేదా? కేఎస్ఆర్ పొలిటికల్ కమెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ మధ్య తమాషా ఆలోచనలు వస్తున్నాయి. అవి కొన్ని వినడానికి బాగానే ఉంటాయి, మరికొన్ని ఇదేమిటి, ఈయనలో చాదస్తం పెరుగుతుందేమిటి అన్న అభిప్రాయం కలుగుతుంది. 2029 నాటికి హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అన్న నినాదం ఇవ్వడం వరకు బాగానే ఉంది. కానీ అదే సమయంలో 2029 నాటికి అంటే ఇంకా 10 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారని అనుకోవాలి.
చంద్రబాబు అప్పటి వరకు అధికారంలో ఉంటారా ఉండరా అన్నది పక్కన పెడితే అలా కోరుకోవడం వరకు తప్పులేదు, కానీ అది సాధ్యమేనా అన్నది కూడా ఆలోచించాలి. ఏపీలో అప్పటికి ఇక పేదరికం ఉండకూడదన్నమాట, పేదలు కనిపించకూడదన్నమాట. అలా జరిగితే అద్భుతమే, కానీ అది అసాధ్యమైన సంగతిని మనం మర్చిపోకూడదు. జనాన్ని ఏదో ఒక స్లోగన్తో మభ్యపెట్టడానికైతే ఉపయోగపడవచ్చు. నిజంగానే చంద్రబాబు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయనక్కర్లేదు. ప్రజలు అన్హ్యాపీకి గురయ్యేలా నిర్ణయాలు చేయకుండా ఉంటే చాలు, ఎవరి బతుకు వారే బతుకుతారు. రాజకీయ నేతలంటే గౌరవం లేని పరిస్థితి ఏర్పడుతున్నది. దానికి కారణం నేతలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటి అభిప్రాయం కలగడమే. ఏపీ వరకు ఆ విషయంలో ఘనాపాటి చంద్రబాబు అన్న భావన ఉంది. అసాధ్యమైన హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాటలు మార్చకుండా ఉన్నట్లయితే అప్పుడు ఆయనపై నమ్మకం పెరిగేది, గౌరవం పెరిగేది. కానీ అలా జరగడం లేదు. గతంలో విజన్ 2020 అంటూ హడావుడి చేసి ఆయా సంస్థలకు కోట్ల రూపాయల కన్సల్టెన్సీల పేరుతో ఖర్చు పెట్టారు. ఇప్పుడు కూడా అనేక మంది కన్సల్టెంట్లకు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వారు తయారు చేసే నినాదాలను పుచ్చుకొని చంద్రబాబు అంతా అయిపోయిందని భ్రమపడి జనాన్ని కూడా భ్రమపడమంటున్నారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఆర్థిక నగరాలంటూ మరో వార్త వచ్చింది. అందులో రాయితీలపై ఇళ్లు కూడా కట్టిస్తారట. మరో విశేషం కనిపించింది, ఆదర్శ రైతులకు ఎంఫిల్ పిహెచ్డీలు కూడా ఇస్తారట. నిజంగానే ఎక్కడైనా ఒకరిద్దరు బాగా వ్యవసాయం చేసి వృద్ధిలోకి వస్తే వారిని గౌరవించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలా కాకుండా ఏకంగా పిహెచ్డీ ఇద్దామని చంద్రబాబు అంటున్నారు. ఇలాంటివి విన్నప్పుడు ఆయన కాస్త చాదస్తం పెరిగిందేమో అన్న భావన కలిగే ప్రమాదం ఉంది. బ్యాంకులు రైతులకు రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదేదో మొదటిసారి అన్నింటిలో ఆయన మాట్లాడుతున్నారు. గత 2 ఏళ్లుగా రైతుల రుణాలు మాఫీ కాక బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక రైతులు ఇబ్బంది పడుతున్న సంగతి చంద్రబాబుకు తెలియదా అన్న ప్రశ్న వస్తుంది. తెలిసినా అలా తెలివిగా మాట్లాడితే రైతులు తామిచ్చిన హామీల గురించి మర్చిపోతారన్న అభిప్రాయం కూడా ఉండి ఉండవచ్చు. అలాగే వృద్ధి రేటు ఎంత సాధించామో అంత సాధించామని ప్రచారం చేసుకుంటే సరిపోదు. వాస్తవ అభివృద్ధి ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. చీఫ్ కమాండర్గా ఉంటానని చంద్రబాబు చెప్పడం చూస్తుంటే కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి ముఖ్యమంత్రి ఉద్యోగం వరకు అన్ని శాఖల్లో తానే పనిచేస్తానన్న భావనతో ఉన్నట్లు కనబడుతుంది. ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ పేరుతో చంద్రబాబు అధికారులను విసిగిస్తున్నారని ఆయనకు మద్దతిచ్చే ఒక పత్రిక కథనాన్ని ఇచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదం వినడానికి బాగానే ఉన్నా చంద్రబాబు ఒక్కరూ హ్యాపీగా ఉంటే అంతా హ్యాపీగా ఉన్నారనుకుంటేనే సమస్య అవుతుంది. హైదరాబాద్లో ఆక్రమణ కూల్చివేతల విషయంలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయా? ఇతర పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో కూల్చివేతలను ఆ పార్టీల ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్న పరిస్థితి. అధికారులు మాత్రం ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఎమ్మెల్యేలు వెనుదిరుగుతున్నారు. ఆక్రమణల పూర్తి తొలగింపు వరకు ఇంతే నిక్కచ్చిగా ప్రభుత్వం వ్యవహరిస్తుందా అనేది ఇప్పుడు సందేహాస్పదంగా మారింది. హైదరాబాద్లో ఆక్రమణల తొలగింపులో రాజకీయ రంగు. కూల్చివేతలను అడ్డుకుంటున్న విపక్ష ఎమ్మెల్యేలు. చెర్లపల్లి డివిజన్లో కూల్చివేతలపై ఎమ్మెల్యే ప్రభాకర్ ధర్నా. కాప్రాలో నిర్మాణాలు కూల్చొద్దని అఖిలపక్షం ఆందోళన. టోలిచౌకిలో 5 అంతస్తుల భవనం కూల్చివేతను అడ్డుకున్న మజ్లిస్ ఎమ్మెల్యే. ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ నాయకత్వం క్లాస్. హైదరాబాద్లో ఆక్రమణల కూల్చివేత వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణలను ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ వైఖరితో ఉండడం రాజకీయ పార్టీలకు నచ్చడం లేదు. కూల్చివేతలకు చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ కూడా కూల్చివేతలను అడ్డుకుంటోంది. టోలీ చౌకిలో ఓ ఆక్రమ నిర్మాణ కూల్చివేతను స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ అడ్డుకున్నారు. కూల్చాలనుకుంటే జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్ద భవనాలు కూల్చాలని అన్నారు. बड़े बड़े मकान आए एक ही है। इस साइड में यहाँ पे निजामपेट है, कहीं बने जाके तोड़ गुलाबपुर, यहाँ के तोड़े गरीबों के। आप रुकाइए, आप लिफ्ट तोड़ रहे, मैं मानता हूँ आपकी बात को मानता हूँ। रोड के ऊपर लिफ्ट है, तोड़े बिल्कुल मानता हूँ. అడ్డుకున్న అధికారులు మాత్రం కూల్చివేతను కొనసాగించడంతో ఎమ్మెల్యే వెళ్లిపోయారు. మేయర్ బొంతు రామ్మోహన్ డివిజన్ చెర్లపల్లిలో కూల్చివేతలను ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ అడ్డుకున్నారు.
కుషాయిగూడ కాప్రా పరిధిలో కూల్చివేతలను నిరసిస్తూ అక్కడ వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ధర్నాకు దిగారు. మరోవైపు టీడీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ నాయకత్వం అక్షింతలు వేసినట్టు తెలుస్తోంది. కూల్చివేతల దగ్గరకు ఎందుకు వెళ్లారని టీఆర్ఎస్ పెద్దలు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రశ్నించినట్టు సమాచారం. పర్మిషన్ తెచ్చిన తర్వాత కాంపౌండ్ వాల్ యాక్చువల్గా ఉంటే ఈ రోడ్డు అన్యూజ్డ్గా ఉందని కాంపౌండ్ వాల్ కట్టాం మేడం. మొత్తానికి కూల్చివేతల వ్యవహారం జోరుగా సాగుతుండటంతో రాజధానికి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. చాలా మంది నగరం నుంచి దూరంగా వెళ్లిపోయారు. సన్నిహితులు ఎవరైనా మాట్లాడేందుకు ప్రయత్నించినా తాము అందుబాటులో లేమని సాకులు చెప్తున్న పరిస్థితి. విక్రమ్, కరెస్పాండెంట్. గ్యాంగ్స్టర్ నయీం కేసు తెలంగాణ కాంగ్రెస్లో గుబులు రేపుతోందా? నయీం కేసు విచారణ పేరుతో తమ పార్టీ నేతలు కొందరిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందనేది హస్తం నేతల కలవరమా? సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదని ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనేది కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. గ్యాంగ్స్టర్ నయీం కేసు విచారణ తెలంగాణ రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. నయీంతో చాలా మంది లీడర్లకు సంబంధం ఉందంటూ సిట్ విచారణలో వెల్లడుతున్న అంశాలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ను కలవరపెడుతున్నాయి. నయీంతో తనకు సంబంధం ఉందంటూ టీఆర్ఎస్ నేత దుబ్బాక నరసింహారెడ్డి ఆరోపించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. తమ సోదరుల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. నయీం కేసును సిట్తో కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు. సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఎక్కువసార్లు డిమాండ్ చేసింది మేము. సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, ఈ సిట్ ఎంక్వైరీకి తొందరగా పూర్తి చేసి దాన్ని క్లోజ్ చేయండి, దోషులను శిక్షించండి. రోజు మా ఇమేజ్ దెబ్బతీసే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అందుకని దాని మీద ఎక్కువ మాట్లాడదు. 2011లో ఏం జరిగిందో నయీము పాశం చేయను గంప నాగిందని చెప్పినట్టు మీ టీవీలలో వచ్చింది. మళ్ళీ చెప్పించే విషయం కాదు అది. అంత శత్రుత్వం ఉన్నవాడు ఆ మాటలు ఉపయోగించిందంటే ఆయనకు మా శత్రుత్వం ఉన్నట్ట, దోస్తాను ఉన్నట్ట. ఎవరో ఏమో మాట్లాడుతుంటారు, వారి మీద బురద చల్లడం కాబట్టి అందరి మీద చల్లితే అయిపోద్దని చూసుకుంటారు తప్ప ఇలాంటి రౌడీ షీటర్లు గ్యాంగ్స్టర్లతోని తిరగవలసిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఒక రాజకీయంగా బలపడుతున్నాం, గట్టిగా ఉన్నాం కాబట్టి మా ఇమేజ్ ఖరాబ్ చేస్తున్నారు. దయచేసి నేను మాట్లాడేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు డైలీ సీరియల్ కాకుండా ప్రతి ఇష్యూని క్లోజ్ చేయండి. నయీం కేసును అధికార టీఆర్ఎస్ రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకుంటుందనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. టీఆర్ఎస్ ఒత్తిళ్లకు లొంగని వారికి కొరకొడు పడని కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టాలనే అజెండాతో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని హస్తం నేతలు అంటున్నారు. నయీం కేసులో ఛార్జ్షీట్ నమోదయ్యాక స్పందించాలని టీపీసీసీ భావిస్తోంది. తమ పార్టీ సీనియర్లే టార్గెట్గా నయీం కేసును ఆసరాగా చేసుకుని టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఆ పరిస్థితిని ధీటుగా ఎదుర్కొంటామంటున్నారు హస్తం నేతలు. మొత్తం మీద నయీం కేసు ప్రతిపక్ష కాంగ్రెస్కు కష్టాలు తేవడం ఖాయమనిపిస్తోంది. సునీల్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. ఇవి పొలిటికల్ కారిడార్ డీటెయిల్స్. నెక్స్ట్ ది ఫోర్త్ ఎస్టేట్ చూద్దాం. స్టే ట్యూన్డ్.